హైందవ ధర్మంలో శంఖానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. శంఖాన్ని లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువుకి చిహ్నంగా భావిస్తారు. శంఖం నుంచి వచ్చే శబ్దం ప్రతికూల శక్తిని తొలగిస్తుందని నమ్ముతారు. శంఖం ఇంట్లో ఉంటే అదృష్టానికి, శ్రేయస్సుకు, శాంతికి చిహ్నంగా పరిగణిస్తారు. అందరూ వారికి నచ్చిన శంఖాలను ఇంట్లో ఉంచుకోకూడదు. జ్యోతిష్య వాస్తుశాస్త్రం ప్రకారం ఒక్కొక్క రాశివారు ఒక్కో రకమైన శంఖాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. మేషం, సింహం, ధనస్సు రాశుల వారు దక్షిణవర్తి శంఖాన్ని ఉపయోగించాలి. ఈ రాశుల వారికి ఉత్తమమైనదిగా చెబుతారు. ఈ శంఖం ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇక వృషభం, కన్య, మకర రాశికి చెందిన వ్యక్తులు వామవర్తి శంఖం పెట్టుకోవడం శుభప్రదం. వామవర్తి శంఖం అంటే ఎడమ వైపున తెరుచుకొని ఉంటుంది. మిథునం, తుల, కుంభ రాశుల వారికి గణేష్ శంఖం లేదా పరాడ్ శంఖంను ఇంట్లో ఉంచుకోవాలి. ఈ శంఖాలను ఇంట్లో ఉంచుకోవడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది. గణేష్ శంఖం వినాయకుడికి ప్రతీకగా చెబుతారు. అడ్డంకులను తొలగించి జ్ఞానం, సంపదను ప్రసాదిస్తుంది. ఇక పరాడ్ శంఖం బుధుడికి సంబంధించింది. కర్కాటకం, వృశ్చికం, మీనరాశికి చెందిన వారు లక్ష్మీ శంఖం లేదా పంచముఖి శంఖాన్ని పూజించాలి. ఇది మానసిక ప్రశాంతతను, ప్రేమ, ఆధ్యాత్మిక పురోగతిని ఇస్తుంది.